నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తుల గొడవలు ఎప్పటి నుంచో జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు విజయమ్మ గారు అయితే మేనల్లుడికి మేనగోడలకి అన్యాయం జరిగిందని చెప్పి సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది విజయమ్మ గారు. నిజంగా విజయమ్మ గారు చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క చెప్తానే ఉన్నారు నేను అన్యాయం చేయలేదని, మరో పక్క విజయమ్మ గారు అయితే అన్యాయం జరిగిందని చెప్తుంది. అసలు ఈ ఆస్తుల గొడవ ఏంటి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మా శాలిని, మన వీక్షకులు. సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తులు గొడవ జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తుంది. కానీ ఈ చెల్లికి షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తులు కూడా ఇవ్వకుండా ఇటు షర్మిల గారు తర్వాత వాళ్ళ తల్లి విజయమ్మ గారు అయితే బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. ఎందుకంటే తనకి ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా మేనగోడలకి మేనల్లుడికి అన్యాయం జరిగిందని చెప్పి తను బాధపడుతుంది విజయమ్మ. నిజంగా అసలు ఏం జరుగుతుంది సార్? ఈ ఆస్తుల గొడవలు అంటే ఏం చెప్తారు సార్? ఆస్తుల గొడవలే కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. అవి స్వయంకృతం, ఆయనకి ఆయన సృష్టించుకున్నయ్యే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఎవరైనా ఒక పాత్రనే పోషించాలి, ఒక రకమైన విధానమే పాటించాలి, ఒక రకమైన వ్యక్తిత్వమే ఉండాలి. సినిమాల్లో లాగా రెండు పాత్రలు నటించడం నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో సాధ్యం కావు. అలాంటి సాధ్యం కాని పని ఆయన చేస్తున్నాడు. దాని మూలన ఆయన వైఫల్యాలు రెండు విధాలుగా ఎదుర్కొంటున్నాడు. అంటే అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఈయన పట్ల వ్యతిరేకత వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఎన్ని ఓట్లు ఉంటాయి, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓట్ కార్డులు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటుంది. ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది కదా. అట్లాగే వ్యక్తిత్వం కూడా ఎవరికైనా రాజకీయ పార్టీలో ఒకటి ఉండాలి. రెండు ఆధార్ కార్డులు, రెండు పాస్పోర్ట్లు పెట్టుకున్నాడంటే అతను మోసకారి కింద లెక్క. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక మోసకారి పాత్రను ఆయనే పోషించుకుంటున్నాడు. అట్లాగే కుటుంబంలో కూడా ఆయన అదే పాత్ర పోషించి ఎప్పుడైనా సరే తల్లి బిడ్డల్ని ఎప్పుడైనా తప్పు అని అంటదా? అనదు కదా సార్. తల్లి ఎట్టి పరిస్థితుల్లో అనదు. కానీ నువ్వు కూడా ఒక తల్లివే, నేను కూడా ఒక తల్లికి బిడ్డనే. నేను తప్పు చేసినా కూడా నా తల్లి నన్ను దగ్గరికి ఎత్తిస్తుంది. కానీ ఇవాళ విజయమ్మ గారు ఆమెకి ఇద్దరు బిడ్డలు ఉండటం వలన ఇద్దరు తరపున కూడా సమన్యాయం చెప్పాలి, ఎవరు కరెక్టో ఎవరు కాదో. షర్మిల కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు అని ఆమె స్పష్టంగా చెబుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇతరుల అన్యాయస్తుడని ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అందరినీ విమర్శిస్తాడు. ముందు తను కరెక్ట్గా ఉండాలి, తన ఇంట్లోనూ తను పార్టీలోనూ. అది ఆ ద్విపత్రాభినయం మూలన ఇవాళ ఆయన రాజకీయంగా, తర్వాత మొన్న తిరుపతి దేవస్థానంలో లడ్డూ అపచారం, శ్రీవారి నైవేద్య సమర్పణలో కూడా ఒక కెమికల్ పదార్థంతో నైవేద్యాలు పెట్టడం ద్వారా అత్యధిక మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీశాడు. 2019లో కూడా ఆయన క్రైస్తవుడని తెలిసినప్పటికీ కూడా ఆ రోజు ఎవరైతే ఓట్లేసి ఆయన గెలిపించారో వాళ్ళ మనోభావాలని కూడా ఆయన దెబ్బతీశాడు. వాళ్ళని అవినీతి చేసి వాళ్ళ లిక్కర్ స్కామ్ ద్వారా వాళ్ళ రక్తాన్ని పీల్చాడని షర్మిల కూడా చెబుతుంది. ఆయన పార్టీకి చెందిన, ఆయన కుటుంబానికి చెందినటువంటి అత్యంత ఆత్మీయులు కూడా చెబుతున్నారు. ఆయన పార్టీలో సీనియర్ మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా మా లిక్కర్ పాలసీ కూడా తప్పు పాలసీ, చాలా అన్యాయమైన పాలసీ, దాని మూలాన మేము ఓడిపోయామని. విజయమ్మ గారు మధ్యలో ఆయన్ని కొంత దగ్గరికి తీయడానికి ప్రయత్నించినా కూడా ఆమె మనసులో ఉన్న వేదనని ఆమె తట్టుకోలేకపోతుంది. ఇవాళ చాలా క్లియర్గా ఇంకొక మాట చెప్పింది. 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి ఆస్తుల పంపకాలు జరగలేదు. ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది, ఒక విధానం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఇద్దరు కూతుళ్ళకి, షర్మిల గారికి చెందిన ఒక కూతురికి, ఒక కొడుకుకి, అంటే ఈ నలుగురికి నా ఆస్తిలో సమభాగం పంచాలని అడిగాడు. అంటే కూతురు కొడుకు విషయంలో కూడా ఆయన పెట్టలా, 4 భాగాలుగా చేయమని అడిగాడు. ఈవెన్ ఆ మాటకు వస్తే విజయమ్మ గారి విషయంలో కూడా ఆయన ఏం చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే విజయమ్మ గారికి సింపుల్ మెయింటెనెన్స్, ఎట్టయినా ఆమె వెళ్ళిపోద్ది, ఆయన తరం కాకుండా నెక్స్ట్ తరానికి సంబంధించి అసలు కన్నా వడ్డీ ముద్ద అంటారు. అట్లాగే ఎవరికైనా అంతే, తాతగా వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన ఉద్దేశం ఏంటంటే నా కొడుకు నా కూతురు వాళ్ళ
పిల్లలు బాగుంటే వీళ్ళు బాగుంటారు కదా, సహజం కదా. కాబట్టి వీళ్ళకి అప్పటికి వాళ్ళకి పెద్ద వయసు వస్తుంది, వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ నలుగురు భవిష్యత్తు గురించి చక్కటి అవగాహనతో క్లారిటీతో ఉన్నాడు ఆయన అనుకోకుండా ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటంతో అప్పటికి కూడా ఒక మంచి భావనలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి ఎంఓయూ కూడా రాశాడు. ఏది ఆమె చెబుతుంది, ఎంఓయూలో కూడా 4 భాగాలుగా చేయటానికి ఇష్టపడ్డాడని. తర్వాత షర్మిలకి ఒక 200 కోట్లు ఎలక్షన్ ముందు ఇచ్చారు. అదేదో నేనేదో ఆస్తిలో వాటా ఇచ్చినట్టుగా ఇవాళ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఆమెకి రావాల్సిన డివిడెండ్, ఆమెకి అన్ని కంపెనీల్లోనూ భాగం ఉంది కాబట్టి అందులో ఆమె వాటాగా వచ్చిన డివిడెండ్ మాత్రమే తప్ప అది స్థిరాస్తులకు సంబంధించి కంపెనీలో స్థిరమైన షేర్లలోనూ సమభాగం రాలేదని చెబుతుంది. తర్వాత హెల్లెహంకా ప్యాలెస్ కూడా షర్మిలదని చెబుతుంది. అంటే ఈయన షర్మిల కొడుకుకి కూతురికి, అంటే ఆయన మేనల్లుడికి మేనగోడలకి కూడా ఆస్తిలో అన్యాయం చేశాడు అని కూడా చాలా క్లియర్గా చెబుతుంది. తర్వాత ఆయన మాకు ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ డీడ్ కూడా ఒక కంపెనీకి సంబంధించిందే తప్ప మిగిలిన కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్లో ఎక్కడా పంపకాలు జరగలేదు, ఎంఓయూ మాత్రం అయింది. ఎంఓయూకి కట్టుబడి ఆయన ఈ భవిష్యత్తులో అయినా న్యాయం చేస్తాడనే నమ్మకం అంతగా కనపడలేదన్నట్టే చెబుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాకా జరిగిన పరిస్థితుల్లో ఆయన ఎక్కడా కూడా అవకాశం ఇవ్వటం లేదు. తర్వాత ఆయన మొన్న మధ్య ఒక ప్రకటన ఏం చేశాడంటే అవన్నీ నా స్వార్జితాలని చెప్పాడు. అంటే అక్కడితోనే తేలిపోయింది కదా. కానీ ఆయన స్వార్జితం అయితే అది 2009 రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా ఈ కంపెనీల ఏర్పాటుకి ఆయన పరోక్షంగా సహకరించాడు. పరోక్షంగా ప్రత్యక్షంగానే ఆయన ఈ ప్రభుత్వ భూముల్ని పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి ఇచ్చి వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి పెట్టే కంపెనీలో షేర్లు 10 రూపాయల ముఖ విలువ ఉన్న షేర్లని 1700, 2000 ఇష్టం వాళ్ళకి ఎంత మేలు జరిగిందో అంత మేలుని ఈ కంపెనీల్లో షేర్ల రూపంలో పెట్టించేశాడు. కాబట్టి ఈ కంపెనీల ఏర్పాటు అన్నిట్లోనూ రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించారు. కాబట్టి అప్పటికి షర్మిల జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కొడుకు కూతురే కాబట్టి ఆయన వీళ్ళిద్దరికి సమానంగా పంచమని కూడా ఆయన అడగలేదు. నలుగురికి సమానంగా మనవాళ్ళు మనవరాళ్ళ నలుగురిని యూనిట్లుగా పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు అది జరగలేదు, అది అందరికీ తెలుసు. నాకు దేవుడికి మా అబ్బాయికి కూడా తెలుసు అని చెబుతుంది. దేవుడికి తెలుసు, ఆమెకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏది ఈ 4 సమభాగాలు చేయాలనేది రాజశేఖర రెడ్డి గారి కోరిక. ఆయన ఆ మేరకి ఎప్పుడు అందరితో కూడా చెప్పాడు. విజయసాయి రెడ్డి కూడా ఫస్ట్ అబద్ధం సాక్ష్యం చెప్పిన తర్వాత నిజం సాక్ష్యం చెప్పాడు. నా మనసు ఒప్పట్లేదు, అది కరెక్టేను, నా ముందే కాదు అనేక మంది ఆత్మీయుల ముందు కూడా బహిరంగంగా అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం అని. ఇప్పుడు విజయమ్మ గారికి ఏంటంటే ఆమెకు కూడా పెద్ద వయసు వస్తుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇంకా సంపాదించాడు. తర్వాత ఒక మొండి వైఖరికి దిగాడు. ఇప్పుడు కుటుంబం పట్ల, ప్రజల పట్ల ఎలాంటి మొండి వైఖరి అవలంబించి నేను నెక్స్ట్ టైం గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, ఈ 5 సంవత్సరాలు ఒక అవకాశం అని సంపాదించుకుని తర్వాత ఇవాళ ఆయనకి రాజకీయంగా భవిష్యత్తు ఉందని ఆయన కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారం అనేది లిక్కర్ కేసు కన్నా కూడా ప్రజల మనోభావాలు, లిక్కర్ ఏమో ఆర్థికంగా వాళ్ళు 3,500 కోట్లు సంపాదించారా, 50,000 కోట్లు సంపాదించినా అది పట్టించుకోవట్లా. కానీ ఉద్దేశపూర్వకంగా ఇతర మతాల పట్ల అలా అనుచితంగా ప్రవర్తించడం, అపచారం చేయటం ఏంటి, తర్వాత అవమానకరంగా ఆ పూజలు చేయటం ఏంటి, నువ్వు చేస్తే పద్ధతిగా చెయ్యి, లేదంటే లేదు. తర్వాత ఎవరన్నా మన దేశంలో మనందరికీ కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మన ఇష్టం వచ్చిన మతాన్ని మనం చదువుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన చదువుకోవచ్చు, మన ఇష్టమైన ప్రాంతాల్లో చేయొచ్చు, ఇష్టం వచ్చిన వృత్తిని ఎన్నుకోవచ్చు, ఇన్ని స్వేచ్ఛలు ఉన్నాయి కదా. నిన్ను ఎవరు ఆ హిందూ మతంకి సంబంధించిన పూజలు చేయమని బలవంతం చేస్తున్నారు? బహిరంగంగా దాన్ని ప్రచారం చేస్తూ అవమానకరమైన పద్ధతిలో చేస్తే పద్ధతిగా చేయాలి పూజా విధానాన్ని, లేదంటే చెయ్యొద్దు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో విజయమ్మ గారి వాళ్ళ ఎందుకు ఇంత బాధపడుతుందంటే, పదే ప్రజల ముందుకు ఎందుకు వస్తుందంటే, అంతకన్నా ఆమె చేయగలిగింది ఏం లేదు. చట్టపరంగా కూడా ఇవన్నీ కూడా అక్రమంగా సంపాదించిన ఆస్తులే, పూర్వీకుల్ని 4 తరాల నుంచి కిందకు వస్తున్న ఆస్తులేం కాదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమకూరిన ఆస్తులే ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు మామూలుగా న్యాయంగా సంపాదించిన ఆస్తులను అయితే 10 మందిలో పెట్టి పంచుకోవచ్చు. దొంగతనం చేసి తెచ్చిన ఆస్తుల్ని
నలుగురిలో పెట్టి అయితే పంచుకోలేరు కదా, అది వాళ్ళల్లో వాళ్ళే చేసుకోవాలి, దొంగలే. అట్లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అట్లా అని పని సైలెంట్గా ఉందామా అంటే విజయమ్మ గారికి మనసొప్పట్లేదు. ఎందుకంటే నేను ఉండగానే షర్మిలకి ఎంతో కొంత అయినా న్యాయం చేయలేకపోతే ఇక ఆ తర్వాత జరిగేది ఏమి ఉండదు, ఒక్క పైసా కూడా ఇవ్వడు. కాబట్టి ఇవాళ తల్లే మళ్ళీ కూడా బయటకు వచ్చిందంటే ఇక ఇట్లాంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని, కుటుంబంలోనే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ప్రజలకు ఏదో న్యాయం చేస్తాడంటే ఎవరన్నా నమ్ముతారా? అదే కదా సార్ సామెత ఉంది, ఇంట్లో గెలిచి బయట రచ్చగలవమన్నారు. అవును, ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. అట్లాగే ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అంటారు. ఉట్టి అంటే చిన్నగా ఎంత ఎత్తులో కట్టుకుంటారు, ఏమన్నా పాల గిన్నెలు పెరుగు గిన్నెలు పెట్టుకోవడానికి పూర్వకాలంలో. అది చిన్నగా చేయి పెడితే అందేది. అదే ఎక్కలేని ఆమె స్వర్గానికి వెళ్తుందంటే నమ్ముతాం మనం? అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే సొంత కుటుంబంలోనే ఆయన న్యాయం చేయలేదు, తీవ్రమైన అన్యాయాలు చేశాడు. మరి బైబిల్ చదువుకుంటాను నేను 4 గోడల మధ్యలో అని చెప్పే వ్యక్తి, బైబిల్ చదివే, బైబిల్ మీద నమ్మకున్న వ్యక్తి ఇతరులకు అన్యాయం చేస్తారా? సొంత మేనలుడు మేనగోళ్ళకి. కాబట్టి ఆయన చెబుతున్నది, ఆయన ఏ మతానికి కూడా కట్టుబట్టలా, ఆయన డబ్బుకు మాత్రమే విలువిస్తున్నాడు, డబ్బుకు మాత్రమే కట్టుబడుతున్నాడు. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాడు, కుటుంబ సభ్యుల తల్లి పట్ల ప్రేమగా ఉంటాడు, చెల్లి పట్ల ఉంటాడు అనేవి ఏవి కూడా దేవుడి పట్ల ఉంటాడు అనేది లేదు. బైబిల్ కనుక నిజమైన నమ్మే వ్యక్తి అయితే అటువంటి అపచార పనులు ఇతర మతాల పట్ల చేయడు, సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా. మేనల్లుడు మేనళ్ళ గోడల ఆస్తులు ఎవడన్నా తింటాడా? కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఏంటనేది ప్రజలకి విజయమ్మ గారే ఆవిష్కరించి చూపించింది. మరి ఇప్పుడు విజయమ్మ గారు అన్నట్టు మరి తన కోరిక, వాళ్ళ తల్లి కోరిక నెరవేరుస్తాడా లేదంటే ఏమంటారు సార్? తల్లి కోరిక నెరవేర్చేవాడైతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడమ్మా? జగన్మోహన్ రెడ్డి ఈజ్ డిఫరెంట్. అది మళ్ళీ ఇంకొకసారి కాదు, ఇంకొకసారి కూడా విజయమ్మ గారే చెబుతుంది. జీవితకాలంలో నేనైతే ఎవరు కూడా, నేను కాదు, రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మట్లే, తల్లి కూడా నమ్మట్లే. కాబట్టి ఇక షర్మిల్ గారికి న్యాయం, ఆస్తుల విషయంలో న్యాయం జరగదు. ఇక షర్మిల్ గారి జీవితం పోరాటమే. సునీత గారు కనుక ఆయన తండ్రి విషయంలో ఎలాంటి పోరాటం చేసిందో ఇవి కూడా అంతులేని పోరాటం అది. అంతే. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులకు.